ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి మందారం అలా చూస్తున్నావు? అంటే అత్తయ్య, ఇలా గంటకోసారి కాఫీ పెట్టి తీసుకురావడం కష్టమని మీకు 10 నిమిషాలకోసారి గంట కొట్టేలాగా కాఫీలో మోషన్ టాబ్లెట్స్ కలిపాను అత్తయ్య. అవునత్తయ్య, పొరపాటున నేను నిద్రపోతే మిమ్మల్ని చంపుకున్నదాన్ని అవుతాను. అందుకే మిమ్మల్ని కాపాడుకోవడానికి ఇలా చేశాను. ఈ ఒక్క రాత్రికి అడ్జస్ట్ అవ్వండి అత్తయ్య. మీ అమ్మని ముందు నేను వెళ్తాను. నేనే వెళ్తాను. ప్లీజ్ రా దీపక్, ముందు నేను వెళ్తాను రా. మమ్మీ మీ ఇద్దరికి ఈ రాత్రి శివరాత్రి కాలరాత్రి అన్ని చూపిస్తాను. దీపక్ దీపక్ అమ్మో. మందారం, మోషన్ టాబ్లెట్స్ వేసి తప్పు చేసావు మందారం. మోషన్ టాబ్లెట్ ఇచ్చినా నాకు మాత్రం నిద్ర వస్తుంది. నాకు కూడా వస్తుంది మమ్మీ. మోషన్ టాబ్లెట్తో పాటు స్లీపింగ్ టాబ్లెట్ కూడా కలిపాను అత్తయ్య. మీకు నిద్ర రావాలి, నేను నిద్ర పోగొట్టాలి. నాకు కూడా నిద్ర వచ్చేస్తుంది. అత్తయ్య, మళ్ళీ కాఫీ ఏమన్నా తీసుకురమ్మంటారా? నాకేవద్దు, నీకు దండం పెడతాను. ఈ రోజంతా మిమ్మల్ని నిద్రపోకుండా చేస్తా. బాబా, మా నాన్న ఎలాంటి వారో నీకు బాగా తెలుసు. మా నాన్నని ఎవరు ఎందుకిలా ఇరికించారో కూడా నీకు బాగా తెలుసు. ఈరోజు కోర్టులో మా నాన్న ఏంటనేది అందరికీ తెలియాలి. ఏ తప్పు చేయలేదనే తీర్పుతో బయటికి రావాలి. అలా జరగలేదంటే నీకు నాకు ఇవే చివరి మాటలు. అమ్మాయి గారు, బయలుదేరదామా? సరే రాజు, అమ్మకు కాల్ చేసావా? బయలుదేరిందంట? లేదమ్మాయి గారు, అమ్మగారు నేరుగా కోర్టుకే వచ్చేస్తా అన్నారు కదా, మీరు ఒకసారి కాల్ చేయండి.
అమ్మా బయలుదేరావా? వస్తున్నాను రూపా. మీరు బయలుదేరారా? ఇప్పుడే బయలుదేరుతున్నామమ్మా. అంతా ఓకే కదా రూపా? ఓకే అనే అనుకుంటున్నామమ్మా. ఏం జరుగుతుందో అనే భయం మాత్రం నన్ను వెంటాడుతోంది. మీరేం కంగారు పడకండి రూపా. సూర్య మంచితనమే సూర్యని కాపాడుతుంది. సరే అమ్మా, మేం బయలుదేరుతాం. అలాగే రూపా, త్వరగా వచ్చేయండి. సరే అమ్మా. రాజు పద. తన చుట్టూ ఉన్న వాళ్ళు తప్పు చేస్తేనే సహించడు సూర్య. అలాంటిది సూర్య తప్పు చేశాడంటే దేవుడు కూడా నమ్మడు. నిప్పుకైనా చెదలు పడుతుందేమో కాని సూర్య మాత్రం తప్పు చేయడు. అవమానంతో కోర్టులో అడుగుపెట్టినా గౌరవంతో బయటకొస్తాడనే నమ్మకం నాకుంది. సార్, కోర్టుకు టైం అయింది, మనం వెళ్ళాలి సార్. సారీ సార్, మీరు ఎలాంటి వాళ్ళో మాకు తెలిసినా మేమేం చేయలేని పరిస్థితి. ఆడవాళ్ల మీద జరిగే అఘాయిత్యాల్ని అరికట్టడానికి మీరు తీసుకున్న కఠినమైన నిర్ణయాలే మిమ్మల్ని శిక్షిస్తాయని కల్లో కూడా ఊహించలేదు సార్. మీకు తెలుసు కదా సార్, ఇలాంటి కేసుల్లో కేసు పెట్టిన వాళ్ళు వచ్చి చెప్పే మాటలను బట్టే శిక్ష వేస్తారు. ఆవిడ గనక నిన్న చెప్పిన మాటలే ఈరోజు కోర్టులో చెప్పారంటే మీరు బయటికి రావడం కష్టం సార్. నేను తప్పు చేశానంటే మీరు నమ్ముతున్నారా? లేదు సార్, నా నిర్ణయాలకు ప్రజల నిర్ణయాలకు కోర్టు తీర్పు ఇవ్వదు కదా సార్. నా మీద నిందపడగానే ఎవరు నమ్మినా నమ్మకపోయినా నన్ను నా కుటుంబం, నా కూతురు నమ్మితే చాలనుకున్నాను. నా కూతురు నేను ఏ తప్పు చేయలేదని నమ్ముతుంది. అది చాలు. కోర్టు ఏ తీర్పిచ్చినా నాకు భయం లేదు. వెళ్దాం పదండి. బాబాయ్, బయలుదేరదామా బాబాయ్? ఆ రాధిక వస్తుందంటావా అమ్మా? రావాలి బాబాయ్. తనకి డబ్బు ఆస్తి ముఖ్యమనుకుంటే తప్పకుండా వస్తుంది. నాన్న పరువు తీయడమే ముఖ్యమనుకుంటే రాదు బాబాయ్. అమ్మాయి గారు, ఇదంతా కేవలం డబ్బు కోసం మాత్రమే చేసుంటుంది. పెద్దయ్య గారి పరువు తీయాలనుకుంది, పెద్దయ్య గారిని సీఎం కుర్చీలో నుంచి దించేయాలనుకుంది ఆ జీవన్, రాధిక కాదు. కాబట్టి రాధిక ఖచ్చితంగా వస్తుంది. పదండి వెళ్దాం. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.